2019-2024 మధ్య ప్రజలను ప్రకృతిని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రభుత్వం వంచిందని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త, పరిశోధకులు, జర్నలిస్ట్ డాక్టర్ డి ఉదయ్ కుమార్ రచించిన వంచన పుస్తకాన్ని ఎమ్మెల్సీ శాసనమండలి విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సహకారంతో కుప్పం తెలుగుదేశం పార్టీ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని, వైఫల్యాలను, అణగారిన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను, భూ కబ్జాలను వివరిస్తూ 54 పరిశోధనాత్మక శ్వేతపత్రాలుగా రచించి వంచన పేరుతో డాక్టర్ ఉదయ్ వెలువరించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, వృద్ధులను తన అసమర్థ పాలనతో జగన్ రెడ్డి తీవ్రంగా వంచారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో నవ్యాంధ్రకు ఆర్థికంగా, భౌగోళికంగా, సామాజికంగా జరిగిన నష్టాన్ని పరిశోధకులు, మేధావులు క్షేత్రస్థాయిలో చర్చించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2019లో నవరత్నాల హామీలతో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగడుగున వైఫల్యమైనటువంటి విధానాలతో, విధ్వంసకరమైనటువంటి పాలనతో తన 5 ఏళ్ల అధికారాన్ని పూర్తి చేసింది. ఈ 5 ఏళ్ల అధికారంలో బడుగు బలహీన వర్గాలు కావచ్చు, చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు, చేనేత కార్మికులు, ఇతరత్ర విభిన్న రంగాల్లో ఈ రాష్ట్రంలో జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఏమాత్రం ప్రయోజకరం కానటువంటి, సంక్షేమకరం కానటువంటి పాలనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అందించింది. ఈ నేపథ్యంలో గడిచినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఏ స్థాయిలో ఘోర పరాజయాన్ని అంటగట్టారో మనందరూ చూశాం.